వా 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల ద్వారా మూడు వ్యూహాలలో 2 అక్షరాలతో ఈ భగవంతుడు ఆవిర్భవిస్తాడు అని చెప్పడానికి భగవ. ఇవి తప్ప ఇవన్నీ కళ్యాణ గుణాలు. అంటే ఆరేనండి, అనంతమైన కళ్యాణ గుణాలు అంటారు కదా. అంటే అనంతం ఉన్నాయా, అవి మనం చెప్పలేము. ప్రధానంగా ఈ 6 చూసుకోండి, మీరు ఏం చెప్పినా ఇందులోకి వస్తాయి. చెప్పలేని గుణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఉన్న ఈ 6 గుణాలు తప్ప వేరే ఏ రకమైన హేయమైన గుణాలు లేవు. భగవ అన్, భగవన్, భగవాన్ అయ్యింది. ఇది భగవత్ శబ్దానికి ఉన్నటువంటి అర్థం. ఇప్పుడు ఆయన పరమన్ అనే పేరుతో ఆయన అక్కడ ఏం చేశాడు? క్షీరసాగరంలో పాపం శయనమూర్తిగా లేవటానికి సిద్ధంగా, కనిపించటానికి వీలుగా ఆయన అక్కడ వేంచేసి ఉన్నాడు. అంతకుముందు నారాయణన్ అని చెప్పింది. ఇక్కడ ప్రశ్నలు లేకుండా చెప్పడం ఆండాళ్ళు తల్లి ప్రత్యేకత. కొంతమంది చెప్పారంటే ప్రశ్నలు. ఇప్పుడు దాసుడు లాంటి వాడు చెప్పారనుకోండి, రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఏదో చెప్పమంటే ఏదో చెప్పి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆండాళ్ళ తల్లి అలా కాదు. ఏం చేస్తుంది? అసలు ప్రశ్నే ఉండదు. గోపికలు ఎవరైనా అడగవచ్చు కదా, నారాయణన్ అన్నావు కదా, నారాయణుడికి కొన్ని గుణాలు ఉన్నాయి కదా, ఆయనకి సర్వవ్యాపకత్వము, అంతటా వ్యాపించే గుణం ఉంది, వాత్సల్యం అనే గుణం ఉంది, క్షమ ఉంది, ఇలా రకరకాలైన గుణాలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎక్కడ చూపించాడు ఆయన? మరి వాళ్ళ గురించి వివరంగా మాకు చెప్పవా అని అడగకుండా ఆవిడ ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క లక్షణాన్ని చెప్తుంది. సర్వవ్యాపకత్వము అనే నారాయణుడికి ఉండే గుణాన్ని ఇప్పుడు ఇదిగో వామనమూర్తి ద్వారా చూపిస్తుంది. అంతటా వ్యాపించాడు కదా, సర్వవ్యాపక. నిజానికి ఎందుకు అంతటా వ్యాపించాడంటే ఆ పాదాన్ని వామనమూర్తి త్రివిక్రముడై పాదంతో లోకం మొత్తాన్ని స్పృశించాడని కదా కథ. తాను సృష్టించినటువంటి ఈ లోకంలో ప్రతి పదార్థంలోనూ పరమాత్మ ఉన్నాడు, తానే ఉన్నాడు. మరి తాను సృష్టించిన పదార్థాలు ఎలా ఉన్నాయో చూసుకోవద్దండి. ఒక ధనవంతుడు వజ్రాలు వైడూర్యాలు కూడబెట్టాడు అనుకోండి, ఏం చేస్తాడు? అవి ఖర్చు పెట్టకపోయినా ఒక్కసారి పెట్టె తీసి వాటిని బాగా చూసుకుని తుడుచుకుని మళ్ళీ పెట్టేస్తూ ఉంటాడు రోజు. అలాగే డబ్బు సంపాదించేవాడు కూడా చూడండి, ఖర్చు పెట్టాడు, ఇనపెట్టెలో పెడతాడు, బయటికి తీసి మళ్ళీ ఒక్కసారి లెక్క పెట్టుకుని అమ్మయ్య తృప్తిగా పెట్టేసుకుంటాడు. ఈయన కూడా అదే బాపతు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి ఒక రూపం ఇచ్చాడు, నామం ఇచ్చాడు, గుణం ఇచ్చాడు, సృష్టించాడు. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసుకోవాలి కదా. అప్పుడప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, పరీక్షించుకోవాలి. అందుకని పాదాన్ని జాచాడండి. ఈ పాదంతో అన్నిటినీ ఒక్కసారి స్పృశించి అమ్మయ్య నావన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నట్టు. అందుకోసం ఆయన అలా కాలు చాచి మొత్తం చూశాడండి అన్నారు. అంతేకాదు రామావతారంలో కూడా చాలా గడుసండి. ఈయన సామాన్యుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏముందిలే ఆయన చూడండిలే మనం ఏదో చేసేస్తూ ఉంటామంటే పొరపాటే. ఎంత గడుసువాడంటే వనవాసానికి ఎందుకు వెళ్ళాడు మీకు అందరికీ తెలియని రహస్యం చెప్తాను. ఏదో కైకేయి పంపించిందండి, కోరికలండి, ఇవన్నీ తర్వాత విషయం. ఈయన ఎందుకు వెళ్ళాడంటేట తన రాజ్యం ఎంత ఉంది కొలుచుకోవాలనుకున్నాడు. కొలతలు వేస్తారు, సర్వేయర్స్ ఉంటారు చూసారా, రియల్ ఎస్టేట్ దాంట్లో ఈ నా భూమి ఇంత నీ భూమి ఇంత అని కొలతలు వేసుకుంటూ ఉంటారు టేపు పెట్టి. ఈయన కూడా అంతే. ఈ ఇక్ష్వాకు వంశానికి నేను రాజు అవ్వాలి అంటే అసలు నా రాజ్యం ఎంత, ఒక్క అడుగు, ఒక్క ఇంచ్ కూడా, ఒక అంగుళం కూడా పక్కవాడికి వెళ్ళడానికి వీలు లేదు అని కొలుచుకోవడం కోసం కాలినడకన బయలుదేరాడు వనవాసానికి. ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్ళాడు. మరి నిజంగా నడిచి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే వచ్చేటప్పుడు కూడా నడిచి రావాలిగా. వెళ్ళిన పని అయిపోయిందండి, అక్కడ ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడు, పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వచ్చేసాడు. అంత తిరకాసు మనిషి నా జాగ్రత్త. కాబట్టి వామనుడుగా వచ్చి తన వస్తువులు బాగున్నాయా లేదా అని చూసుకున్నాడండి. అలాంటి వామనుడు సర్వవ్యాపకత్వము అనే ఒక లక్షణాన్ని చూపించాలి కదా. అలాగే సౌశీల్యం అంటూ ఉంటావు కదమ్మా. ఏమిటి సౌశీల్యం అంటే? తాను గొప్పవాడయ్యుండి తనకంటే తక్కువ వాళ్లతో కలిసిపోయి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం. శ్రీకృష్ణుడు చూపిస్తూనే ఉన్నాడు కదా సౌశీల్యం.
మరి మనం ఇప్పుడు శ్రీకృష్ణుడిని సంకీర్తన చేస్తున్నప్పుడు ఆయన లాంటి వాడు ఎవరైనా ఉంటే, ఆయనే అంతకు ముందు పుట్టి ఉంటే అటువంటి వ్యక్తిని కొలిస్తే బాగుంటుంది కదా. వీళ్ళకి ఏమైనా బాదరాయణ సంబంధం ఉందా? వామనుడికి కృష్ణుడికి అంటే ఉంది. ఈ కృష్ణుడిగా పుట్టడానికి ముందు వామనుడిగా పుట్టాడు. వామనుడిగా పుట్టడానికి ముందు పృష్ణి గర్భంలో పుట్టాడు. పృష్ణి సుతపులు అనే వాళ్ళకి పుట్టినవాడు. తరువాత దేవకి వసుదేవులకు అతిథి కశ్యపులకు పుట్టి తర్వాత కృష్ణుడిగా పుట్టాడు. ఎవరికి? దేవకి వసుదేవులకి. మూడు అవతారాలు, 3 జన్మలు. అందువలన వామనుడు ఎవరు? కృష్ణుడికి పూర్వరూపమే అది. అందువలన వామనుడు ఇదిగో అంతకుముందు కూడా ఇలాగే ఉంటాడు, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటాడర్రా. మీరేమైనా భయపడుతున్నారా? ఎందుకంటే కృష్ణుడు చాలా దొంగవాడు కదా, కొంటెవాడు కదా, ఇక వస్తానంటాడు రాడు, ఇలా ఏదో మధ్యలో మనల్ని ముంచేస్తాడేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఆయన్ని మనం ఒక్కసారి ఆశ్రయిస్తే చివరి వరకు మనల్ని వెన్నంటి ఉంటాడు అని నిరూపించడం కోసం ఆండాళ్ తల్లి చెప్తోంది. దానికే సౌశీల్యము అని పేరు పెట్టారు. సౌశీల్యం అంటే తనకంటే తక్కువ వారితో కలిసిమెలిసి ఉండడం. పాపం పరమపదంలో ఉన్న పుట్ట ఎదురు చూస్తున్నాడు, ఎవరైనా వస్తారా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి. కొత్తగా దుకాణం తెరిచిన వాడు చూడండి, కస్టమర్స్ కోసం ఎలా చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఒకడు రాక వస్తే వాడిని పట్టుకుని బ్రహ్మరథం పట్టేస్తాడు. అట్లా ఈయన వ్యూహనారాయణుడిగా అక్కడ పరమపదంలో ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చాట. ఏమిటయ్యా నీ సమస్య? స్వామి, నా రాజ్యం వాడు లాక్కున్నాడు, బలిచక్రవర్తి. ఏం చేశావు నువ్వు? ఏదో తప్పు చేశానులేండి, గౌరవించవలసిన వాడిని గౌరవించలేదు. దూర్వాస మహర్షి వచ్చి నాకు ఒక పుష్పమాలిక ఇస్తే నేను అహంకారంతో, రాజ్యం ఉందన్న అహంకారంతో దాన్ని తీసి నా వాహనమైన ఐరావతం మీద వేశాను. అదేమో మత్తెక్కి ఉంది, ఆ దండని అది చించేసి కాళ్ళ కింద వేసి తొక్కేసింది. మహర్షికి కోపం వచ్చింది, ఈ రాజ్యం అంతా పోతుంది అన్నాడు. అనేలోగానే పోతుందిలో పో అనేలోగా పోయింది. వెంటనే వార్త వచ్చింది, బలిచక్రవర్తి నా రాజ్యం మొత్తం ఆక్రమించాడని. స్వామి నువ్వే దిక్కు. సరే, తప్పు చేసినా శరణు వేడాడుగా, పద వస్తానన్నాడు. పిలవడమే ఆలస్యం, నన్ను ఎవరూ పిలవటం లేదే అని పాపం బయలుదేరాడండి. పెరిగాడా? ఆండాళ్ తల్లి అంటుంది, పెరిగాడండి. ఎప్పుడూ పెరుగుతూనే ఉండేవాడు. మనం పెరిగామంటే గొప్పగా చెప్పుకోవాలి, ఇంత ఉన్నవాడు ఇంతవాడు అయ్యాడండి, ఆహా ఓహో అని. ఆయనకున్నాయా పెరగడం లేనివాడు ఇదిగో ఇప్పుడు ఈ బలిచక్రవర్తి కోసం వచ్చాడా? ఇంద్రుడి కోసం వచ్చాడా? ఇంద్రుడు కోరాడు, కానీ వచ్చింది బలిచక్రవర్తి కోసమే. వీడిని ఉద్ధరించాలి ముందు. వాళ్ళు అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, అదే ఇబ్బంది. ఇప్పుడు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి. పని బాగా చేస్తే కానీ చేయడు, ఆలస్యం చేస్తాడు, చెప్పిన మాట విండు. కానీ చేశాడంటే అద్భుతంగా చేస్తాడు. ఏం చేయాలి? నోరు మూసుకుని వాడు ఎప్పుడు చేస్తే అప్పుడు వాడు చేసేంత వరకు చేయించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఏమీ అనలేం, కొట్టలేం, తిట్టలేం. తిట్టేంత చెడ్డతనం లేదు, కొట్టేంత చెడ్డతనం లేదు, కానీ వాడు చేసే పనులు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏం చేస్తాం? అట్లాంటి స్థితిలో ఉన్నవాడు బలిచక్రవర్తి. వాణ్ణి ఉద్ధరించాలి, ఇది ఒక లక్ష్యం. సరే, వీడు కూడా వచ్చి అడుగుతున్నాడుగా, తప్పు తెలుసుకున్నాడు, వీడిని కూడా ఉద్ధరించి పారేద్దాం. మరి మనం వ్యూహమూర్తిగా వచ్చింది అందుకే కదా, ఎవరికి ఏది కావాలంటే ఇవ్వడానికే కదా వచ్చాను. వచ్చి అడిగాడు, వచ్చాడు. తరగడం లేనివాడు తరిగినట్లుగా ముందు తక్కువగా వచ్చాడండి. వామనుడిగా వచ్చాడు. వామనుడిగా వచ్చి త్రివిక్రముడయ్యాడు. ఇది విశేషం. అంటే పొట్టివాడిగా వచ్చి త్రివిక్రముడు అంటే, విక్రమ అంటే అడుగని అర్థం, ముందుకు వెళ్ళటం, ఒక పాదం మోపటం. త్రివిక్రమ, 3 అడుగులతో ఈ సర్వవ్యాపకత్వము అనే లక్షణాన్ని ఒకసారి చూడండి, మళ్ళీ మీరు మర్చిపోయినట్టున్నారే అని చూపించటానికి వచ్చాట, నిరూపించాడు. ఇక్కడ ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్తారు, యువా సువాసాహ పరివీత ఆగాత్ సవుశ్రేయాన్ భవతి జాయమానః. ఈ మంత్రం ఎంత విలక్షణమైనదంటే, ఆయన పుడితే శ్రేయస్సే కలుగుతుంది,
శ్రేయస్సు కలగాలంటే ఆయనే పుట్టాలి. సా ఊ శ్రేయాన్ భవతి జాయమాన. ఈ ఊ అనేది ప్రతి పదానికి పెట్టుకోవచ్చు. స ఊ అతడే శ్రేయాన్ శ్రేయస్సు కోసం, భవతి జాయమాన భవతి పుడుతూ ఉంటాడు. ఈ ఊని శ్రేయాన్ కింద పక్కన పెట్టామనుకోండి, సహా జాయమాన అతడు గనక పుట్టినట్లయితే శ్రేయాన్వు భవతి శ్రేయస్సే కలుగుతుంది. అంటే స్వామి అవతారము అంటే శ్రేయస్సు కలిగించడం కోసమే. ఇక్కడే తెలిసిపోవటల్లా మనకి స్వామికి తేడా. మనం పుడితే శ్రేయస్సా, సుఖమే కలుగుతుందిటండి. ఎవరో గొప్పవాళ్ళు పడితే కొంత సుఖం కలిగితే కలగవచ్చు, కానీ దుఃఖం కూడా ఉంటుంది. కానీ స్వామి పుడితే అవతరిస్తే శ్రేయస్సే ఉంటుంది తప్ప లోకానికి దుఃఖం అనేది ఉండదు. దుఃఖాన్ని పోగొట్టడం కోసమే ఆయన పుడతాడు. అందువలన కృష్ణావతారానికి అత్యంత సన్నిహితమైనది కాబట్టి వామనావతారాన్ని స్తుతిస్తోంది అమ్మ. వామనుడు యాచకుడయ్యాడు. అంతటా తానై ఉన్న విరాట్ స్వరూపం ఒక పొట్టివాడైపోయాడు, మరుగుజ్జు అయిపోయాడు. అందరికీ ఇవ్వడం 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 అలవాటు పడిపోయిన వాడు ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాడు. అందుకే కదా చంకలు గుద్దుకున్నాడు బలిచక్రవర్తి. గురువుగారు చెప్పినా సరే, ఒరే నీ ప్రాణం పోతుందిరా అన్నా సరే, పోతే పోని నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకని? ఎప్పుడూ ఇస్తూ ఉండే చెయ్యి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనాదు కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై వారి పేరైనంగలదే. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేని వాడు దౌర్భాగ్యుడు అన్నారు. ధనుర్మాస వ్రతం వచ్చింది. సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు రమ్మన్నా ధనుర్మాసం రాదు. మళ్ళీ మార్గశీర్షం వరకు మనం వేచి చూడాల్సింది. కొంతమంది మహానుభావులు ఎందుకు బతుకుతున్నారండి? మన పూర్వ ఆచార్యులు ఉన్నారు, దీని మీద చాలా చాలా ఇతివృత్తాలు ఉన్నాయి. 99 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎందుకు బతుకుతున్నారు మీరు అంటే, నేను ధనుర్మాసం కోసం బతుకుతాను అంటే, మిగిలిన 11 నెలలు ధనుర్మాసాన్ని ఆచరించడం కోసం, ఆ ధనుర్మాసాన్ని ఎదురు చూస్తూ ఆహ్వానిస్తూ బతికే మహానుభావులు ఉన్నారు. అంటే భగవద్గుణ వైభవాన్ని తెలుసుకునే అవకాశం మనకి ఇక్కడ లభిస్తుందని అర్థం. ఇప్పుడు ఈయన ఏం చేశాడండి? అంతటా వ్యాపించే సర్వోన్నత మూర్తి మరగుజ్జుగా వచ్చాడు, పొట్టివాడిగా వచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చే మహానుభావుడు యాచకుడై వచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇతరుల కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎంతగా యాచించినా తప్పు లేదు, మనం ఎంత తగ్గి ప్రవర్తించినా తప్పు లేదు. నీకోసం గనక నువ్వు యాచించినా, నీకోసం నువ్వు తక్కువతనం చేసుకున్నా అది దోషం, కానీ ఇతరుల కోసం చేస్తే అది దోషం కాదు అని నిరూపించడం కోసం స్వామి వచ్చాడు. ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే, లక్ష్మీ అమ్మవారు పాపం ఎప్పుడూ వస్తూ ఉంటుంది కదా, ఆయన ఏ అవతారం ధరించినా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వామనమూర్తిగా అవతారాన్ని ధరించినప్పుడు వక్షస్థలంలో ఉంటుందిగా, ఎప్పుడు ఆ రూపంలో అయితే కనిపించదు కానీ ఆవిడ ఉంటుంది. వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు ఉంటే ఎలా చూడాలన్నారు? దయ, ఆయన గుండెల్లో దయ ఉంది అంటే లక్ష్మి ఉన్నట్టే లెక్క. ఆ లక్ష్మీదేవి తొంగి తొంగి చూస్తుందట. ఆయన ఇలా పైన ఒక ఉత్తరీయం కప్పుకున్నాడు, వటువు కదా, బాలవటువు. ఆ ఉత్తరీయం ఒక తెరలాగా ఉంటే సాధారణంగా కుతూహలం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? ఆ తెర తొలగించి ఇలా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందా అని. ఇంతకు మించిన ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. సమస్త లోకానికి అన్నీ ఇచ్చేవాడు ఇప్పుడు చెయ్యిలా పట్టుకుని నాకు ఇవ్వని వెళ్తున్నాడే, ఏం జరుగుతుందని చూడాలని పాపం లక్ష్మీదేవికి కూడా కుతూహలం ఉంటుంది కదా. ఆ తెర ఇలా తీసి చూస్తోందట. ఉరసి పిహితాం లక్ష్మీం
ఏణాజినేన వితన్వత. జింక చర్మాన్ని కప్పుకున్నాడు ఆయన మహానుభావుడు, దాన్ని ఇలా తీస్తోంది ఆవిడ. ఉరసి పిహితాం లక్ష్మీం ఏణాజినేన వితన్వత ప్రహరణగణం సర్వం దండాత్మతాం నయతాదృతం బలిమఖజుషాం భిక్షాపేక్షాలఘుత్వం ఉపేయుష కపట వటునా శేషాద్రీశేన త్రాయేత నూత్నవటుశ్చిరం. ఉపనయనం చేసుకునేటప్పుడు ఆ పత్రికల మీద వేసేటటువంటి శ్లోకం ఇది, ప్రసిద్ధమైన శ్లోకం. అలాంటి వామనమూర్తి ఈ వటువుని రక్షించుగాక అని చెప్తుంటారు. ఈయనేమంటున్నట్ట, ఆవిడ అలా తెరిచి చూస్తూ ఉంటే, లక్ష్మి నువ్వు ఉండు అని మళ్ళీ ఆయన ఇలా సర్దేసుకుంటున్నట్ట. మళ్ళీ ఆవిడ ఇలా తీస్తోందట, మళ్ళీ ఈయన సర్దుకుంటున్నట్ట. ఎందుకు అంటే, లక్ష్మీదేవి క్రీగంటి చూపు పడితేనే వాడు కోటికి పడగలెత్తిన ఐశ్వర్యవంతుడైపోతాడే, అపర కుబేరుడైపోతాడే. మరి ఇప్పుడు ఈవిడ ఆసక్తితో కళ్ళు పెద్దవి చేసి ఇలా చూస్తోంది. అలా చూసినప్పుడు బలిచక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు ఈవిడ చూపు వాడి మీద పడితే ఇంకేమిటి, వాడి దగ్గర ఉన్నవన్నీ లాక్కోవడానికి ఈ మహానుభావుడు వెళ్తుంటే మధ్యలో ఈవిడ వచ్చి అడ్డుపడి వాడిని ఇంకా ఐశ్వర్యవంతుడిని చేస్తే ఎట్లా? వెళ్ళిన పని జరగదు. లక్ష్మి నువ్వెప్పుడు ఇంతే కదా, నువ్వు ఆగు, పని చెడగొడుతున్నావు, ఆగు అన్నట్టు. ఇది వామనమూర్తిలో ఉన్నటువంటి చమత్కారం. ఎవరైనా సరే కష్టంలో ఉంటే తాను తట్టుకోలేడు. ఇంద్రుడు అహంకారపూరితంగా ఉన్నాడు, అయినా సరే ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా, అరే ఏడుస్తున్నాడే. స్వామి ఆపదలో ఉన్న వారిని చూసి వాళ్ళకంటే ఎక్కువ బాధపడతాడట. అందుకు కదా అక్కడ అయోధ్యానగరంలో దశరథ మహారాజు ఒక్కసారి సభలో ప్రజలందరినీ కూర్చోబెట్టి మా రాముణ్ణి రాజుగా చేద్దామనుకుంటున్నాను, ఏమంటారు అన్నాడు. ఏమంటారు అని అనేసరికే వాళ్ళందరూ విమానం కంపయన్నివా, పైన టాపు లేచిపోతుందా అన్నట్లుగా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం, చేసేయండి మాకు రాముడు రాజుగా కావాలి అని అరిచేశారు. పిచ్చెక్కిపోయింది దశరథ మహారాజుకి. మెల్లగా అన్నాడు, లోపల ఆనందమే, కొడుకును పొగిడితే తండ్రికి ఎవరికి ఆనందం ఉండదండి. అయితే ఒక్కటి ఇంకొంచెం క్లియర్ చేసుకుందాం అనుకున్నాడు, స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాడు. కొంచెం చప్పట్లు తగ్గిన తర్వాత ఆపండి అని ఒక్క మాట, 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాను నేను, మీకు కష్టం రాకుండా చూసుకున్నాను కదా, ఇప్పుడు నేను దిగిపోతాను, నా కొడుకుని రాజుని చేస్తానంటే మొహమాటానికైనా ఇంకో సంవత్సరం ఉండండి అని అనొచ్చు కదా, అనకుండా రాముణ్ణి కోరుకుంటున్నారు, ఏమిటి కారణం అన్నట్టు. అప్పుడు చెప్పారు, వాళ్ళేమీ ఊరికే అనలేదు. బహవః నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. ఓ రాజా, ఏం తెలుసయ్యా నీకు, నీ కొడుకులో ఉన్న కళ్యాణ గుణాలు 1, 2 కాదు, బహవః సంతి, అనేకం ఉన్నాయి. అవునా, ఒక్కటి చెప్పండి. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ఏం చెప్పమంటావయ్యా? అతి సామాన్యులమైన మాలో ఎవడో మారుమూల ఊరు పేరు నామరూపాలు లేని ఒక వ్యక్తి ఒక బాధతో బాధపడితే వాడు ఎంత బాధపడతాడో ఆ బాధ కంటే ఎక్కువ బాధని రాముడు అనుభవిస్తాడు. వాడికి కాలికి దెబ్బ తగిలింది, వాడు ఏడుస్తాడు, వాడికంటే ఎక్కువ రాముడు ఏడుస్తాడు. 4 రోజుల్లో కాలికి దెబ్బ పోయింది, వాడు ఏడుపు ఆపేశాడు, ఆనందంగా ఉన్నాడు, గెంతుతున్నాడు, తుళ్ళింతలతో ఆనందంగా ఉన్నాడు. కానీ రాముడు ఏడుపు ఆపలేదు. ఎందుకని? అర్రే నా వల్లే, నేను కదా రాముడిని రాజుగా ఉన్నాను, నేను సరిగ్గా చూసుకోకపోవటం వల్ల కదా వాడికి కాలుకి దెబ్బ తగిలి అదిగో ఆ రోజు వారం రోజులు మంచం మీద పడ్డాడని ఈయన జీవితాంతము ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఒకటి దుఃఖం కాదు, దుఃఖం ఇతరుల కోసం మనం పడితే అది గుణం, మన కోసం మనం దుఃఖం పడితే అది దోషం అన్నారు. ఇప్పుడు కూడా వామనమూర్తి ఎవరి కోసం వస్తున్నాడు? ఇంద్రుడి కోసం వస్తున్నాడు, బలిచక్రవర్తి కోసం వస్తున్నాడు, అందుకోసం దుఃఖపడుతున్నాడు. అర్రే అన్ని గుణాలు బాగానే ఉన్నాయి, వీడేమిటి ఇలా అయిపోతున్నాడు? ఇంకొకడైతే రావణాసురుణ్ణి హిరణ్యకశిపుణ్ణి చంపినట్లుగా దారుణంగా చంపేవాడు బలిచక్రవర్తిని. వాళ్ళ ముత్తాతేగా తాతని చంపినవాడు ఈయన్ని చంపలేటండి బలిచక్రవర్తిని.
చెప్పా పెట్టకుండా గోళ్లతో చీల్చవతల పారేసి అతి భయంకరంగా చంపేవాడే. వీడు అలాంటి వాడు కాదే, ధర్మాత్ముడైపోయాడు. అయితే వీళ్ళలో ఉన్న లోపం ఏమిటంటే అహంకారంతో కూడిన ధర్మాత్ముడు. ధర్మం ఉంది, ధర్మానికి పరమాత్మ ఎప్పుడూ పొట్టివాడైపోతాడు ధర్మం ముందు. ఇది భగవద్ లక్షణం. నీలో ధర్మం ఉందా, నీ ముందు భగవంతుడు కూడా వామనుడైపోతాడు. అందుకనే ఆ ధర్మానికి తల ఒగ్గి వామనుడిగా వచ్చాడు. అయితే ఆ ఉన్న దోషాన్ని, అహంకారాన్ని తీసేశాడు. అహంకారం ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడు పోతుంది? పరమాత్మది పరమాత్మకే ఇస్తే అహంకారం పోతుంది. మనం ఏదో దేవాలయం కట్టాం, లేదా ఒక గ్రంథాన్ని ముద్రించాలి, నేను ఇస్తున్నాను అనుకుంటారు. మీరు ఇచ్చేదేముంది? మీకు ఇచ్చింది ఎవరు? ఆయన మీకు ఇస్తే మీరు ఇస్తూ నేను ఇస్తున్నానని మీరు అనుకుంటున్నారు. ఈ బలిచక్రవర్తి కూడా మహానుభావుడు చేసింది అదే. తనది కాని దాన్ని తనది అని తాను అనుభవించి దానాలు చేస్తున్నాడు. అందుకని అహంకారపూరితమైనటువంటి దానం అది. బలిచక్రవర్తి గొప్ప తాతే కావచ్చు, కానీ అది తనది కాదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంద్రుడి రాజ్యాన్ని లాక్కొని నువ్వు దానం చేయటం ఏమిటి? అందుకే పూర్వజన్మలో ఈ బలిచక్రవర్తి ఒక పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు. అంటే 5 నిమిషాలు స్వర్గంలో ఉండే అవకాశం. వాడు చేసినటువంటి పాపాలకి 5,000 సంవత్సరాలు నరకంలో ఉండే శిక్ష. నీకేది కావాలయ్యా అంటే, అయ్యా ముందు స్వర్గం ఇచ్చేయండి, ఎందుకంటే స్వర్గం తర్వాత నరకానికి పోతాను, ఈ 5 నిమిషాలైనా నేను సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 5,000 సంవత్సరాల నరకంలో శిక్షలు అనుభవించి వచ్చిన తర్వాత 5 నిమిషాలు మీరు స్వర్గ సుఖాలు ఇచ్చినా అది స్వర్గంలాగా అనిపించదు, నరకం అలవాటైపోతుంది, కాబట్టి ముందు స్వర్గాన్ని అనుభవిస్తానన్నట్ట. అయితే నీకున్న ఆ 5 నిమిషాల సమయానికి నీకేమిటయ్యా అంటే 5 నిమిషాలు ఇంద్రుడి సింహాసనంలో కూర్చునే అవకాశం. అంటే ఇంద్ర పదవి నీకు వస్తుంది. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా బ్రహ్మదేవుడు చెప్పాడు, వచ్చాట కూర్చున్నట్ట. ఆ 5 నిమిషాలు పాప నువ్వు టీ తాగి రావయ్యా అని పంపించేశారు ఎవరిని? ఇంద్రుడిని. ఇంద్రుడు అటు వెళ్ళాడు. ఈలోగా బలిచక్రవర్తి కదా, దానగుణం ఉంది కదా, ఇటు చూశాడు. కామధేనువు కనిపించింది. ఏమిటండి అది? కామధేనువు అండి. ఓహో, ఈయనెవరు? బృహస్పతి. అయ్యా మీరు రండి బృహస్పతి గారు, ఇదిగో ఈ కామధేనువుని మీకు దానం చేస్తున్నా, తీసుకోండి అన్న. అలాగే ఏదో కల్పవృక్షం, అది, ఆ చింతామణి, ఇవి అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తీసుకుని 2 నిమిషాల్లో దానం చేసి పారేసి. తర్వాత ఏం చేస్తావయ్యా అంటే, ఏం చేయనండి కూర్చుంటానన్నాడు. 5 నిమిషాలు అయిపోయింది. ఇంద్రుడు వచ్చాడు. అయ్యా నీ పదవి నువ్వు తీసుకో అన్నాడు. ఈయన దించేశారు. నువ్వు నరకానికి పో అన్నారు. బ్రహ్మదేవుడు వచ్చి, ఇంకా ఈయనకి నరకం ఏమిటండి, ఎంత గొప్ప దానాలు చేశాడు. బక్క చిక్కిపోయి ఎందుకు పనికిరాని ఒట్టిపోయిన ఆవును మనం ఎంచి దానం చేస్తూ ఉంటాం కదా. అలాగే ఎవరికైనా ఇవ్వాలంటే పాడైపోయిన పళ్ళు అవి ఇచ్చి మంచివన్నీ మనం ఉంచుకుంటూ ఉంటాం. ఇట్లాంటి దానాలు చేస్తేనే ఏవో చిన్న చిన్న పుణ్యాలు ఫలితాలు వస్తాయే. లోకంలో అన్నిటికంటే గొప్పది అయిన కామధేనువును తెచ్చి, బ్రాహ్మణోత్తముల్లో ఇంకా గొప్పవాడైన బృహస్పతిని తెచ్చి ఆయనకి దానం చేశాడంటే ఎంత పుణ్యం వచ్చి ఉంటుంది. ఇంకా వీడికి నరకం లేదు పొండి అన్నట్టు. సరే బాగానే ఉంది, కానీ ఆయన సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చెప్పండి. స్వర్గం అంటే ఏమిటి, ఇంద్రపదవి అంటే ఏమిటి, ఇవన్నీ ఉంటేనే కదా ఇంద్రపదవి. కామధేనువు లేకుండా, కల్పవృక్షం లేకుండా, చింతామణి లేకుండా, ఉచ్చైశ్రవం లేకుండా నేనేం చేసుకుంటానండి అని లబోదీపం అన్నట్టు. ఇది పక్కన పెడితే ఈ బలి చక్రవర్తి దానం చేస్తున్నాడు, కానీ ఎవడి సొమ్ము దానం చేస్తున్నాడండి? నువ్వు సంపాదించావా? ఇంద్రుడు రాజ్యాన్ని లాక్కొని దాన్ని నువ్వు అనుభవించడం కాకుండా ఇతరులకి దానం చేస్తూ అదో పెద్ద ధర్మకార్యము. ధర్మం మంచిదే, కానీ అహంకారపూరితమైనటువంటి ధర్మంతో ఉన్నాడు కాబట్టి ఆ ధర్మంలో ఉన్న అహంకారాన్ని తీస్తే వాడు బాగుపడతాడు అని. దీనికి భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. ప్రతిదానికి మనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం కదా, రామార్పణమస్తు, సీతార్పణమస్తు అనం. ఎందుకని మొత్తం నాకు ఇచ్చే అన్నాడు. యత్ కరోషి యదస్నాసి, నువ్వు ఏ పని చేస్తావో, ఏది తింటావో అది నాకు ఇచ్చేయి ఈ భూమి మీద. యజ్జుషో జుహోషి దదాసి యత్, ఏదైతే హోమం కింద చేస్తావో, ఏదైతే దానం కింద చేస్తావో. హోమము దానము ఎందుకు చేస్తారండి? పరలోక సుఖం కోసం చేస్తారు. ఇక్కడ నువ్వు ఎందుకు తింటావు, ఎందుకు కర్మ చేస్తావు అంటే ఈ లోక సుఖాల కోసం చేస్తావు. కాబట్టి ఇహలోకంలో ఉన్నటువంటి కర్మని, భోక్తృత్వాన్ని నాకు ఇచ్చేయి. అంటే నువ్వు పని చేయి, ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మ నిన్ను అంటుకుంటుంది, మళ్ళీ కర్మ వచ్చి నీ కర్మ కాలిపోతుంది.
అలా కాకుండా ఏం చేయాలంటే ఈ కర్మ నేను చేయలేదు, ఇది నేను చెప్పలేదు, మీరు వినలేదు, నా పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ నన్ను ఇక్కడికి వచ్చి వినేలా చేశాడు, నా చేత చెప్పించేలా చేశాడు అనుకుంటే ఈ కర్మ తాలూకు మంచి చెడు ఏది మనకు అంటుకోదు. కర్మ ఉండకూడదు, భోక్తృత్వము, దాన్ని అనుభవం కూడా మనకు ఉండకూడదు. ఈ లోకంలో వదిలిపెట్టేయాలి. పై లోకంలో సుఖాల కోసం నువ్వు చేస్తున్నావే ఇక్కడ దానము, ఇది కూడా నాకే అర్పించేయి, అసలు నీకు గొడవ లేదు, నువ్వు తెల్లని కాగితంలాగా ఉంటావు. యత్ తపస్యసి, ఏదైతే నువ్వు తపస్సు చేస్తావు కదా, ఈ తపస్సు దేనికోసం అన్నారు? ఆత్మ ఉజ్జీవింపజేయడం కోసం. ఆత్మకి జ్ఞానం కావాలిగా, అసలు నేను ఎవరు, ఏమిటి, దీని పరిస్థితి ఏమిటి అని, దానికోసం నువ్వు తపస్సు చేస్తావే, అది కూడా నాకు ఇచ్చేయి. ఈ మూడు నాకు ఇచ్చేస్తే తత్కురుష్వ మదర్పణం, ఈ మూడింటిని నాకు ఇచ్చేయి అన్నాడు. ఈ మూడే అడిగింది అక్కడ. 3 అడుగుల నేల, 3 అడుగుల నేల అంటే అది ఐహికమైనటువంటి సుఖాలను నాకు ఇచ్చేయి. అంటే ఇంద్రుడి దగ్గర సంపాదించి నువ్వు అనుభవిస్తున్నావు కదా, అది భౌతికం. అందుకే మొత్తం భూమిని, ఆకాశాన్ని మొత్తాన్ని ఒక కాలుతో ఒక పాదంతో ఆక్రమించాడు. ఆముష్మికమైన వాటిని కూడా నాకు ఇచ్చేయి, అది 2వ పాదం. కింద పైన 2 పాదాలు. మరి 3వది మిగిలిందండి, ఏం చేయమంటే నెత్తిని పెట్టండి అన్నాడు కదా. ఆ నెత్తి ఏమిటి? అహము, అహంకారము. నిన్ను తొక్కేయాలి, నీలో ఉన్న అహంకారం తగ్గిపోవాలి, నేను చచ్చిపోవాలి. భగవద్ రామానుజుల వారి దగ్గరికి ఒకరిని తీసుకొచ్చి మా వాడికి చదువు చెప్పండి. గదిలో పెట్టారు, తలుపు కొట్టారు. ఎవరు నువ్వు అంటే నేను అన్నట్ట. సరే తలుపు తీసి వెళ్ళిపో. మళ్ళీ ప్రతిరోజు ఇదే. ఎవరు నువ్వు? నేను. కొన్ని సంవత్సరాలు అలా గడిపిన తర్వాత వచ్చి అడిగేట, ఏమండి మా పిల్లవాడికి చదువు చెప్పరా అంటే, నేను చచ్చిపోయాక మీ వాడికి చదువు వస్తుందండి అన్నట్టు. అయ్యో స్వామి, మీరు చచ్చిపోవటం ఏంటంటే, నేను చావటం కదయా, వాడిలో ఉన్న నేను చచ్చిన తర్వాత మాత్రమే విద్య వస్తుంది. అంటే ఈ నేను అనే భావం పోవాలి. అందుకని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనాలి. కర్తృత్వం మన దగ్గర ఉంచుకోకూడదు, భోక్తృత్వం మన దగ్గర ఉంచుకోకూడదు. మనం చేస్తున్నామే తపస్సు, ఆత్మని ఉజ్జీవింపజేసుకోవడం కోసం, అది కూడా మనం పరమాత్మకే అర్పించేయాలి. అప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? కిందకి వెళ్తావు, పాతాళానికి వెళ్తావు, రసాతలానికి వెళ్తావు. రసాతలం అంటే ఏమిటి? భగవంతుడి పాదం, అదే శరణాగతి. మనం స్వామివారి పాదాలు పట్టుకుంటూ ఉంటే అదేదో తక్కువ అనుకుంటాం. దాసోహం అనే ఒక తత్వం ఉందే, నేను నీకు దాసుణ్ణి అంటే అది తక్కువతనం కాదు నాయన. శరణాగతి చేస్తే ఆ పాదమే ఒక సామ్రాజ్యము, దాస సామ్రాజ్య పట్టాభిషేకం శరణాగతి చేయడం అంటే అని నిరూపించడం కోసం కిందకి పంపించాడు రసాతలానికి. అందుకే రసాతలం సమస్తమైన భోగాలకు నిలయమని. స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కరోజు 1 గంట రసాతలంలో ఉంటే బాగుంటుంది అన్నంత సౌఖ్యాలు అక్కడ ఉంటాయట. అంటే అదే స్వామివారి పాదస్థానం అన్నమాట. అలా దాస్య సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయించడం కోసం 3వ పాదంతో అహంకారాన్ని తొక్కిపారేశాడు. వామనమూర్తిగా పుట్టి వచ్చి ఒక్కసారి చేతిలో రాజ్యం పడగానే ఏం చేశాడు? విక్రమించేశాడు. ఇది అవకాశం వచ్చేంత వరకు మనం తగ్గి ఉండాలి అని ఆధునిక ప్రపంచానికి తెలియాలి. వామనుడు అంతవరకు వామనుడిగా ఉన్నాడు, అయిపోయింది అంతే. ఒక్కసారి విజృంభించాడు. అయితే ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? తన కోసం చేయలేదండి, లోకం కోసం చేశాడు. అందరూ చక్కగా ఉండడం కోసం చేశాడు. భగవంతుడి వైపు నుంచి చూస్తే తన కోసమే చేసుకున్నాడు. ఎందుకంటే తనదంతా బాగుందా లేదా? తల్లి కూడా చూడండి, పసిపిల్లవాడు ఉంటే వాడు నిద్రపోతూ ఉంటాడు, కానీ ఒకసారి ఎలా ఉన్నాడో చూసుకుని మళ్ళీ తనకి హత్తుకుని పడుకుంటూ ఉంటుంది. ఎందుకని? తనకి తృప్తి. వాడు బాగున్నాడని అనుకోవడం తనకి తృప్తి. పరమాత్మ కూడా తల్లి లాంటి వాడు కాబట్టి మనల్ని అలా చూసుకుంటూ ఉంటాడు. లోకాన్ని రక్షించడం తప్ప వేరే వ్రతం లేదు అని చెప్పాడు పరమాత్మ. అప్యహం జీవితం జహ్యాం, నా జీవితాన్నైనా నేను విడిచిపెడతాను. సీతే త్వాంవా, నిన్ను కూడా విడిచిపెట్టేస్తా. లక్ష్మణం, లక్ష్మణుడిని కూడా విడిచిపెట్టేస్తా. నతు ప్రతిజ్ఞని మాత్రం విడిచిపెట్టను. గోపికలకి గట్టిగా చెప్పాలి, ఇలాంటి మాట ఇస్తే తప్పని వాడమ్మా, మీరు రండి, కృష్ణుడు వస్తాడు, మనం చేసే పని సఫలమవుతుంది. అది కూడా ఎవరిని పట్టుకోండి మీరు? భగవంతుడిని కాదు, భగవంతుడి నామాన్ని పట్టుకోండి అంతోంది. ఏమిటి భగవంతుడు నామం ఒకటి కాదా అంటే ఒకటి కాదండి, చాలా తేడా ఉంది. భగవంతుడు ఒక బంగారపు ముద్దని తీసుకువెళ్ళగలవా? ఎక్కడ పడితే అక్కడికి.
ఆ బంగారపు ముద్దతో ఒక నగ చేయించుకుంటే మెళ్ళో వేసుకోగలం, కంకణం చేయించుకుంటే చేతికి పెట్టుకోగలం. అందువలన నామము అనేది ఒక నగ లాంటిది. అందుకే రామ త్వత్తోధికం నామ, రామ నువ్వెవడికి కావాలయా మాకు, అక్కర్లా నీ నామం చాలు మాకు అన్నాడు. రామ త్వత్తోధికం నామ త్వయైవ తారిత అయోధ్య, నీ వల్ల అయోధ్య ఒక్కటే తరిస్తుంది. నామ్నాతు భువనత్రయం, నీ నామం వల్ల 3 లోకాలు తరిస్తున్నాయ్యా. నీ నామాన్ని స్మరిస్తే చాలు అన్ని పనులు అయిపోతున్నాయి. రాముణ్ణి పట్టుకుంటే, రామనామాన్ని పట్టుకుంటే, భగవన్నామాన్ని పట్టుకుంటే కానిదేమైనా ఉందా? హనుమంతుడు రామ రామ అని రాసి రాళ్ళు వేస్తున్నట్ట, అవి చక్కగా తేలిపోతున్నాయి. తేలిపోయి ఒకదానికొకటి అతుక్కుని ఒక సేతువులాగా ఏర్పడుతున్నాయి. అందరూ వేస్తున్నారు, రామ అంటే చాలు అది తేలుతోంది. దూరంగా రాముడు చూశాడు, ఓహో నేనే కదా రాముణ్ణి అని ఆయన కూడా ఒక రాయి వేశాట. బుడుంగని మునిగిపోయింది అది. ఇది హనుమంతుడు చూసేశాడు, పుసుక్కని నవ్వాడు. వెంటనే రాముడు వచ్చి, ఎవరికి చెప్పక నాయనా ఏమిటి ఇలా జరిగింది అంటే, రామ నువ్వైనా సరే రామ అనే నామం ఉంటేనే ఈ బంధం గట్టిపడుతుంది. రామ అనే నామం లేకపోతే ఏ పని జరగదు అని హనుమంతుడు చెప్పాడని ఒక చిన్న వృత్తాంతం. రామ త్వత్తోధికం నామ. ఇంకో గమ్మత్తు చూడండి, నాస్తికుడు కూడా భగవన్నామ స్మరణ చేయవలసిందే. భగవంతుడు లేడు లేడు లేడు, ఎవరు లేడయ్యా అంటే రాముడని చెప్పాల్సిందే, నారాయణుడని చెప్పాల్సిందే. నాస్తికుడి చేత కూడా భగవన్నామ స్మరణ, అలాగే దుర్మార్గుడి చేత కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా హరినామ స్మరణ చేసి 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 వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా తరించారు. అలా భగవంతుడికి భగవంతుడి నామానికి అంత తేడా ఉంది. ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో అక్కడ పుష్టి, తుష్టి, హృష్టి, ఆరోగ్యం, దుర్భిక్షం ఇవన్నీ ఉంటాయి. ఈ గోపికలకి ఏది చూసినా సరే వామనుడిలాగానే కనిపిస్తుందట. అందుకే ఆ చేలు కూడా వామనుడిలాగానే ఉన్నాయి. వామనుడు ఎలా అయితే పెరిగాడో చేలు కూడా ఏపుగా పెరిగాయి, వంగి ఉన్నాయి. ఎప్పుడైతే వామనుడిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర రాజ్యం లాగేసుకున్నాడో దేవతలు ఎలా తుళ్ళింతలు పడ్డారో ఈ చేపలు కూడా అలా తుళ్ళింతలు పడుతున్నాయట, పైకి ఎగురుతున్నాయి. ఇక్కడ ఆవుల గురించి చెప్పాడు. ఆ ఆవులు ఎంతో పుష్కలమైనటువంటి క్షీరాన్ని అందిస్తున్నాయి. దానికి కారణం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే. అలాంటి సస్య సమృద్ధికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఇక్కడ ఉత్తమన్ అనే పదంతో ఆచార్యుడు అనే కూడా చెప్పచ్చు. ఈ ఉత్తముడు ఏం చేస్తాడట, ఒక శిష్యుల్లో కొన్ని దోషాలు ఉంటే ఆ దోషాలని పోగొట్టడం కోసం తాను వెళ్తాడు శిష్యుడి దగ్గరికి. నిజానికి తాను యాచిస్తున్నట్టుగా వెళ్తాడు, కానీ వాడి దగ్గర నుంచి ఉండకూడనివి తీసుకుని వాళ్ళకి 3 ఇస్తాడు. ఆ 3 ఏమిటి అన్నారు, ఆ 3 పదాలు ఇస్తాడు గురువు. ఆ 3 పదాలు అష్టాక్షరీ మంత్రం. అష్టాక్షరీ మంత్రంలో 3 పదాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ. ఇంకా 3 రహస్యాలు చెప్తాడట. అది ఒక తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అని. ఉత్తమన్ అంటే ఆచార్యుడు అని ఒక అర్థం. కాబట్టి గోవులు ఆచార్యులు లాంటి వాళ్ళు. ఆ గోవుల దగ్గరికి వెళ్ళే శిష్యులు పాలు